ఈ అండమాన్లో ఎక్కువగా మనకి ఇలాంటి ఐరన్ బ్రిడ్జెస్ అయితే చాలా కనిపిస్తాయి. ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. దీని పేరు వచ్చేసి గోవా అంట, GUA. ఇది వచ్చేసి హిల్ అని ఎడ్జ్ అంటే ఇంకా డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి నడవడానికి ఛాన్స్ లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 3 ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ డిగ్లీపూర్లో వచ్చేసి డే 2. నిన్న రాసన్ స్మిత్ ఐలాండ్ ఇంకా లామియా బే ఈ బీచెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేశా. సో ఇవాళ మనకు వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. రామ్ నగర్ బీచ్, అలాగే ఒక ట్రెక్కింగ్ ఉంది. అవన్నీ ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. అంటే నేను కూడా మీతో పాటే కలిసి చూద్దాం, ఇద్దరం కలిసేసి. సో మీలో ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి గైస్. ఎందుకంటే సోలో ట్రావెలింగ్ చేస్తున్నా, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూడడానికి కూడా ట్రై చేయండి. అవును, ఎందుకు ఈ వీడియో లైక్ చేశారా? చేయకపోతే ప్లీజ్ చిన్న లైక్ కూడా, ఇంతకుమించి ఎక్కువ అడగను. సో ఇంకా మన ఈ రెంట్ స్కూటీ ఉంది కదా, దీన్ని వేసుకొని డైరెక్ట్ రామ్ నగర్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండమాన్లో హెల్మెట్ మ్యాండేటరీ అండ్ వెనక కూర్చునే వాళ్ళకి కూడా హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలంట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డే 2 ఇన్ డిగ్లీపూర్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇది మన అండమాన్ ట్రిప్లో 3వ రోజు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పినా కదా, రామ్ నగర్ బీచ్కి అయితే వెళ్తున్నా. అండ్ ఇవాళ క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే ఎక్కువ ఎండ లేదు, అలాగనే వర్షం కూడా పడట్లేదు. అంతా క్లౌడీగా చాలా బాగుంది. ఇలాంటి క్లైమేట్లో బైక్ జర్నీ అసలు అద్భుతం అంతే. సో ఇదే అనమాట డిగ్లీపూర్ టౌను. చాలా చిన్న టౌను. ఇక్కడే నిన్న మనం బైక్ కూడా రెంట్కి తీసుకునింది. వెళ్ళే దారిలో బ్యాక్ ఒక హోటల్ కనిపిస్తుంది కదా, అక్కడే ఆగి ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసా. ఇడ్లీ ఒక ప్లేట్కి 4 ఇడ్లీ ఇస్తారు, 40 రూపీస్ ప్రైజు. సేమ్ ప్రైజెస్ మన ఇండియాలో ఎలా అయితే ఉంటాయో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. అంటే ఇది కూడా ఇండియానేలే, బట్ కొంచెం దూరంగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నా. ఫుడ్ అయితే మన కాస్ట్లో అయిపోతుంది, అదైతే ఇబ్బంది లేదు. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఈ డిగ్లీపూర్ బజార్లో ఉన్నా. ఇదంతా ఇటు వెళ్తే మనకి మెయిన్ సెంటర్ వస్తుంది అనమాట, డిగ్లీపూర్ సెంటర్. మనం వచ్చింది అటు సైడ్ నుంచే. ఇప్పుడు ఇటు పక్కకి వెళ్ళాలి, ఒక 20 కిలోమీటర్స్ ఇలా వెళ్ళాలి. గాయస్, బ్యాడ్ న్యూస్ ఏంటంటే వర్షం పడుతుంది, లైట్గా పడుతుంది ప్రెజెంట్. ఇలా ఉంటే మేనేజ్ చేసి, దాన్ని మరీ పెద్ద వర్షం కాదు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. కానీ ఇంతకంటే పెద్ద వర్షం కానీ పడితే మాత్రం భలే ఇబ్బంది అయిపోతుంది. ట్రిప్ మొత్తం బిస్కెటే ఇంకా. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్న ఈ రోడ్డు ఉంది చూసారా, ఇది నేను మొన్న పోర్ట్ బ్లేయర్ నుంచి వచ్చింది ఇదే రోడ్లో ఈ డిగ్లీపూర్కి. సో మనం వెనక్కి వెళ్తున్నాం, ఒక 30 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి ఆ రామ్ నగర్ బీచ్ని చూసుకొని మళ్ళీ 30 కిలోమీటర్స్ బ్యాక్ ఈ డిగ్లీపూర్ రావాలి. సో ఒక అటు ఇటుగా ఈరోజు మనం ఒక 100 కిలోమీటర్స్, ఎందుకంటే ఆ రామ్ నగర్ బీచ్ దగ్గర నుంచి మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్తాం. సో ఒక 100 కిలోమీటర్స్ అయితే ఇంకా ఎక్కువే అవుతుంది అనుకుంటున్నా ఈ బైక్లో ఇవాళ మన జర్నీ. మొత్తం ఫారెస్ట్లో లైట్గా వర్షం మధ్యలో బాగుంది. ముందర ఆ లొకేషన్స్ చూడండి, మీకు దారి పొడుగుతున్న కొండలు, చెట్లు, అక్కడక్కడ పొలాలు, అక్కడక్కడ 1-2 ఇల్లు, భలే ఉందబ్బా వెళ్ళేదానికి, అంటే చూసేదానికి. మెయిన్గా ఈ బైక్ జర్నీ నెక్స్ట్ లెవెల్ అసలు. సో మీరు కానీ డిగ్లీపూర్కి వస్తే ఖచ్చితంగా బైక్ అయితే 2 తీసేసుకోండి. అలాగే 2 డేస్ ప్లాన్ చేసుకోండి డిగ్లీపూర్లో. వచ్చిన వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోకుండా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసుకోండి. గైస్, చాలా థిక్ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చాం. ఈ వెహికల్స్ కూడా ఎప్పుడో ఒకటి వస్తుంది అంతే. అందులో ఈ క్లైమేట్ కొద్దిగా డార్క్గా ఉంది. ఇప్పుడు సన్ లైట్ ఉంటే మంచిగా వెలుతురు అంతా బాగుండేది. ఇది వర్షం పడటం వల్ల లైట్గా చాలా డార్క్ క్లైమేట్గా మారుతుంది. ఇలాంటి క్లైమేటే కొంచెం రిస్కీ చెప్పాలంటే, బట్ ఓకే, మనకి ఇలాంటివన్నీ చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. నేనైతే స్కూటీలో 30-40 అంతకు మించి స్పీడ్ వెళ్ళట్లే. అండ్ మన స్కూటీకి అసలు స్పీడోమీటర్ బంద్ చేయట్లే చెప్పాలంటే, అది కూడా ఒక మంచి ఫీచర్ చెప్పాలి. మొత్తం లొకేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు. అటు సైడ్ అంతా పెద్ద పెద్ద కొండలు. నిన్న అక్కడ దాకా రోడ్డు కొంచెం బాగుండింది, ఇప్పుడైతే మరీ వరస్ట్గా తయారైంది. ఈ రామ్ నగర్ బీచ్కి వెళ్ళే దారిలో మనకి మధ్యలో కాళీఘాట్ నాకు ఊరు వస్తుంది. అంటే డిగ్లీపూర్కి రామ్ నగర్కి మధ్యలో ఈ కాళీఘాటే కొంచెం పెద్ద ఊరు అనమాట.
మీకు ఏదైనా స్నాక్స్ వాటర్ బాటిల్స్ అలాంటివి కావాలంటే ఈ కాళీఘాట్ అనే ఊర్లో దొరుకుతాయి. సో అదొక్కటే పెద్ద టౌన్ ఏం కాదు, చిన్న చిన్న షాపులు అయితే 2-3 ఉంటాయి అంతే, అదే టౌన్ ఇక్కడ. అండ్ ఇంకోటి మీరు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ సంగతి ముందు సిగ్నలే రావట్లేదు ఫోన్కి. ఎయిర్టెల్ అయితే ఇంక మర్చిపోండి, జియో అయినా ఎక్కడో ఒక దగ్గర వస్తుంది కానీ ఎయిర్టెల్ అసలు ఒక్క పాయింట్ కూడా రావట్లేదు. నేను ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని బట్టి పోతాను, అంటే మధ్యలో 2-3 డైవర్షన్లు వస్తున్నాయి అనమాట, కన్ఫ్యూజ్ అవుతారు. సో బెటర్ ఆఫ్లైన్ మ్యాప్స్ పెట్టుకోండి. ఇంకా 9 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఇది బైక్లో. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచరస్ జర్నీ. అండ్ కొన్ని దగ్గరలో అయితే మీకు భయం వేస్తుంది ఆ ఫారెస్ట్ని చూస్తే. రోడ్డు పైకి కిందకు ఉంటుంది అన్నమాట, లోయలాగా. చూడండి అసలు ఎట్లా ఉందో, ఎవ్వరూ లేకుండా ఒక నిర్మానుష్యమైన ఫారెస్ట్ మధ్యలో ఒక రోడ్డు, అంతే. మొత్తం ఇలానే ఉంటుంది, అక్కడక్కడ ఇల్లులు కనిపిస్తుంటాయి అంతే. అండ్ ఎప్పుడో రేర్గా ఒక వెహికల్ వస్తుంటుంది. ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ అనమాట ఇక్కడ, అసలు వెహికల్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ ప్లేసుల్లో మనకి చాలా వరకు ఇదండి ఇలాంటి ఐరన్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఇప్పటికి నాకు ఇలాంటివి ఒక 5-6 కనిపించినాయి. మొత్తం ఐరన్ అనమాట, కిందంతా ప్లేట్లు పెట్టి సెట్ చేసినారు, చుట్టుపక్కల ఇదని ఇదే విధంగా ఐరన్ గ్రిల్లు. సో గైస్ వచ్చేసాం మనం రామ్నగర్ సీ బీచ్ దగ్గరికి. సో ఇటు వెళ్తే మళ్ళీ వేరే ఊర్లు వస్తాయన్నమాట. మనం ఇటు సైడ్ నుంచి వచ్చాం, ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ అయితే లేదు. అండ్ ఈ రామ్నగర్ బీచ్కి వెళ్ళే స్టార్టింగ్లోనే ఒక బుద్ధ స్టాచ్యూ అయితే ఉంటుంది, కొత్తగా కట్టినట్టున్నారు, బాగా మెరిసిపోతూ ఉంది. సో ఇప్పుడు మనం జర్నీ అంతా ఈ రోడ్లో వెళ్ళాలి. సో గైస్ ఫైనల్లీ మనం అయితే ఈ రామ్నగర్ బీచ్కి రీచ్ అయిపోయాం. మొత్తం జర్నీ టైం నాకు 1.5 hour పైనే పట్టింది. నేను చాలా స్లోగా వచ్చిన, అందువల్ల మనం వీడియోస్ అవి తీసుకుంటూ వస్తాం కాబట్టి నాకైతే కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. బట్ మ్యాక్సిమం 1 hour వచ్చేయచ్చు. సో మీకు చూపిస్తాను మొత్తం ఈ రామ్నగర్ బీచ్ వ్యూ అంతా ఇప్పుడు ఎలా ఉండదు చూడండి. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు ప్లాన్ చేసుకోండి. ఇదే అనమాట మనకి మెయిన్ ఎంట్రీ బీచ్ దగ్గరకు వచ్చేటప్పుడు. ఇదంతా పార్కింగ్, వెహికల్స్ కారు కానీ బైక్ అంతా. ప్రస్తుతానికైతే ఒక 7 బైక్స్ ఉన్నాయి, 2 కార్లు వచ్చినాయి అంతే. అండ్ ఇక్కడ మనం పర్మిట్ తీసుకోవాలి. సో మన ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు మొత్తం నోట్ చేసుకొని పంపిస్తారు, డబ్బులు ఏం అవసరం లేదు, ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు, జస్ట్ పర్మిట్ అంతే. అండ్ ఇక్కడ కూడా సమ్ కాటేజెస్ టైప్ ఉన్నాయి, బట్ ఇవి ఓపెన్లో ఉన్నాయా? ఇదండి అవంతా ఇల్లులు ఉన్నాయి చూడండి చుట్టుపక్కల. చెప్తాను అది కనుక్కొని లాస్ట్లో మీకు ఓపెన్లో ఉందా లేదా అని. ఇది రామ్నగర్ పైలట్ బ్లూ ఫ్లాగ్ బీచ్ లేఅవుట్. అంటే ఈ బీచ్లో ఏమేమి ఉన్నాయి, యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట, సర్వీసెస్ అండ్ ఎమ్యూనిటీస్. మీకు లోపలికి వెళ్ళి ఒకసారి బీచ్ చూపిస్తాను. ఇదే ఎంట్రీ బీచ్కి, ఇది ఇంకొక ఎంట్రీ అనమాట. అక్కడి నుంచి లోపల మనకు పార్క్ టైప్ ఉంది, పిల్లలతో వస్తే మంచిగా ఆడిపించుకోవడానికి, టైం స్పెండ్ చేసేదానికి పెద్ద పార్కే. సో వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి ఒక 100 meters. అండ్ ఈ రామ్నగర్ బీచ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ అయితే ఉంటాయంట, అక్కడ బోర్డు పెట్టున్నారు. ఇదండి ఇది పార్క్. పిల్లలతో వస్తే కాసేపు ఇక్కడ కూడా వాళ్ళకి టైం స్పెండ్ చేసుకోవచ్చు పిల్లలతో. అండ్ ఇటు సైడు క్యాంటీన్ అయితే ఉంది. అండ్ మనకి వచ్చే దారులు అంటే ఈ బీచ్కి వచ్చే దగ్గరలో కూడా 2-3 చిన్న షాపులు అయితే ఉన్నాయి. అండ్ డ్రింకింగ్ వాటర్ చూడండి ఎలా పెట్టారు, ఓన్లీ వాటర్ ఉంది కానీ ఇక్కడ తాగడానికి అయితే ఏం లేదు. ఇది చాలా పెద్ద రిసార్ట్ చూడండి ఎంత ఉంది, ఇటు పక్కంతా చాలా ఉంది వెళ్తే. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇదే రామ్నగర్ బీచ్. ఈ దిగ్లీపూర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. రోజన్ స్మిత్ ఐలాండ్ తర్వాత అది ఒక డిఫరెంట్ వైబు, ఇది ఇంకొక డిఫరెంట్. అంటే 2 బీచెస్, అక్కడ మీకు మంచి ఈ ఐలాండ్స్ అవి ఉంటాయి. బట్ ఇక్కడ కాసేపు వచ్చి కూర్చోడానికి ఉంటుంది. దాన్ని అక్కడ మీకు చుట్టుపక్కల అవి పెట్టున్నారు చూడండి, హట్స్ వేసి సిట్టింగ్ ఏరియా టైపు.
నాకు తెలిసి స్విమ్మింగ్ అలో లేనట్టుంది, ఎందుకంటే వాటరు చూస్తే అర్థమవుతుంది, బీచ్ని చూస్తే చెప్పించు స్విమ్ చేయొచ్చా లేదా అని. వాటర్ అంత నీట్గా అయితే లేవు. అండ్ లోపలికి ఉంది సముద్రం కూడా, బట్ ప్రజెంట్ అయితే ఎవడ స్విమ్ చేయట్లా. అడిగి చెప్తాను అది కూడా, స్విమ్మింగ్ ఇక్కడ చేసేదానికి అలో ఉందా లేదా అని. కాసేపు అలా బీచ్ ఒడ్డున వాకింగ్, ఇంత దూరం వచ్చాం కాబట్టి. అక్కడ మంచిగా బెంచ్లు అవి పెట్టున్నారు, కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇదంతా ఫ్రీనే అనమాట, మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ రామ్నగర్ బీచ్లో మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయంటే ఏముండవు యాక్టివిటీస్, జస్ట్ నేచర్తో టైం స్పెండ్ చేయడం అనమాట. చూడండి మొత్తం పెద్ద పెద్ద చెట్లు బీచ్ ముందర, చాలా పెద్ద చెట్లు. అండ్ అక్కడ ఈ డాగ్ ఏంది ఇందాక నుంచి నా వెనకాల తిరుగుతుంది, సర్లే. అక్కడ ఉయ్యాలు ఉన్నాయన్నమాట, హ్యాంగింగ్ స్వింగ్స్ ఉంటాయి కదా, చూడండి ఇలాంటివి అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. తర్వాత బీచ్ ముందర హట్స్ ఉన్నాయి, ఆడ కాసేపు కూర్చోవచ్చు. ఇలాగా వాచ్ టవర్స్ వీటిలో కూడా కూర్చోవచ్చు మనం వెళ్ళి. ఇది ఇక్కడ ఒకటి ఉంది అండ్ అక్కడ ఒకటి ఉంది, ఇలాంటివి ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, వాటిలో కూడా వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకా అలాగా ఈ చెట్ల మధ్యలో కాసేపు వాక్ చేసుకుంటూ తిరగచ్చు. ఇదేదో ఒక పెద్ద కొండ అయితే ఉంది. సో ఇలాగా మొత్తం ఆకులు ఉంటాయి అన్నమాట. అర్థండి, చెట్లు ఎక్కువ కదా, అంతా ఎండిపోయిన ఆకులన్నీ కింద పడిపోయి ఉన్నాయి. వీటిలో నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే స్నేక్స్ అలాంటివి ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఆ కొండలో నుంచి వచ్చింది చెట్టు, ఎంత పెద్ద చెట్టు చూడండి, కొండను పగల కొట్టుకుంటూ వస్తుంది బయటికి. ఓరే నాయన, ఇక్కడైతే చెట్టు పైన ఇల్లు కట్టారు చూడండి, చెట్టు దానిపైన ఒక సెటప్ చేస్తున్నారు వాచ్ టవర్ లాగా. వీటన్నిటిలో మనం వెళ్ళొచ్చు, యాక్సెస్ ఉంది, అంటే ఫ్రీ అనమాట, ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు, వెళ్ళొచ్చు. దీనిలో కూర్చుందాం. ఉయ్యాలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇది నా వెయిట్ని తట్టుకుంటుందా అని. మరి కిందకుంది, గట్టిగానే ఉందిలే తాడు, మరి చాలా కిందకు ఉంది. చెట్టు కూడా ఊగిపోతుంది, ఇరికి కింద పడదు కదా, ఇంకొకరి కానీ తిరిగిపోతుంది. ఈ ఉయ్యాల నా ఒక్కడికే, ఎవరు ఉయ్యాల దగ్గరికి అయితే రావట్లేదు, మొత్తం మందే అనమాట. అరగంట నుంచి ఊగుతున్నది ఇల్లు. బీచ్ అయితే చాలా అంటే చాలా ఎంటీగా ఉంది గైస్. అక్కడ ఒక 5 మంది లోకల్స్ ఉన్నారు, అండ్ ఇటు సైడ్ ఒక 5 మంది టూరిస్టులు, అండ్ ఆ పార్క్ దగ్గర ఇంకో 5 మంది ఉన్నారు, మొత్తం ఒక 20 మంది కూడా లేరు. సో మీకు అండమాన్లో ప్రైవేట్ బీచెస్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు అండమాన్కి రావాల్సిందే, ఎందుకంటే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. చూడండి బీచ్ ఎంత పెద్దది అండ్ ఎంత బాగుందో అసలు సరౌండింగ్స్ అంతా, కానీ జనాలు అయితే అస్సలు లేరు, ఖాళీ. అందులో ఇవాళ వీక్ డే, మేబీ అందువల్ల కూడా తక్కువ అయి ఉండొచ్చు ఫ్లోటింగ్, బట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి బీచ్. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ అయితే అలో లేదు. సో ఆ బీచ్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ బీచ్ ఒడ్డునే ఇక్కడ దాకా వచ్చాం. ఇది వచ్చేసి హిల్ అని ఎడ్జ్, అంటే ఇంకా డెడ్ ఎండ్ అనమాట, ఇక్కడ నుంచి నడవడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఒక చిన్న రివర్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఈ రివర్లో వాటర్, అంటే మనం వచ్చే దారిలో చాలా బ్రిడ్జెస్ కనిపించాయి కదా, ఆ వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది ఆ కార్నర్లో. అండ్ ఈ వాటర్ కలర్ కూడా చాలా బ్లూ అయితే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఫిషింగ్ బోట్స్ కూడా ఉన్నాయి, బట్ ప్రెసెంట్ అయితే ఎవరో ఫిషింగ్ వెళ్ళినట్లేదు, అన్నీ ఇక్కడ పార్క్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం లైట్గా వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉంది, ఆల్రెడీ పడుతుంది, ఇదండి లైట్గా వర్షం పడుతుంది ఇప్పుడు కూడా. ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయొచ్చు ఈ బీచ్లో,
అంటే మీకు కొద్దిగా పీస్ఫుల్గా మంచిగా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే లేదు ఇక్కడ ఏం లేదు అంతా మనం తప్పితే ఎవరు లేము వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకేం చేయలేం. సో నేనైతే వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయింది ఈ ప్లేస్కి వచ్చేసి. ఇంకొక 1 అవర్ ఉండి తర్వాత లంచ్ చేసుకొని రిటర్న్ అవుతాను. దారిలో ఇంకేదైనా ఛాన్స్ ఉంటే వేరే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తా, చూపిస్తాను మీకు మొత్తం ఎండ్ వరకు. సో తను వచ్చేసి నిన్న పరిచయం అయ్యారనమాట నాకు రోజన్ స్మిత్ ఐలాండ్లో. తను కూడా హైదరాబాదే. ఇంకా మా ఇద్దరం, తను సోలో ట్రిప్ అనమాట, ఇంకా ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. బట్ వచ్చేటప్పుడు నేను ముందు వచ్చిన, ఆ బ్రో ఉండేది వేరే దగ్గర అనమాట, స్టే చేసేది. నేను వేరే దగ్గర, ఇద్దరం డిఫరెంట్ బైక్స్లో సోలోగానే తిరుగుతున్నాం. బట్ ప్లేస్కి వచ్చినాక కలుస్తున్నాం. సో మనకి ఈ రామ్నగర్ బీచ్కి వెళ్ళే దారిలోనే అదే అనమాట బీచ్ ఎంట్రీ. సో దారిలో కొన్ని షాప్స్ అయితే ఉంటాయి, స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఒక 4-5 షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఫుడ్ కూడా దొరుకుతుంది. క్యా ఫుడ్ 1000 No, wait. Will this food क्या food item? ठीक है, ऐसे तो यही है जो है राइस तो ఓకే. సో ఇక్కడ రైస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, స్నాక్స్ అయితే బలంగా ఉన్నాయి. ఓకే 140. సో ఒక దాని ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అంట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తెలుసా, ఈ స్ట్రా ఇది ప్లాస్టిక్ స్ట్రా కాదు, బ్యాంబూ ట్రీ స్ట్రా అనమాట. అంటే ఇది ఒక బ్యాంబూ ట్రీ తెలుసు కదా మీకు, సేమ్ అది స్ట్రా, దాన్ని స్ట్రాగా యూజ్ చేస్తున్నారు. ఒక బ్యాంబూ ట్రీని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని ఇప్పుడే తెలిసింది. నైస్. సో ఇప్పుడైతే మేము ఒక గైడ్ని మాట్లాడుకొని ఈ రామ్నగర్ బీచ్ దగ్గర ఒక కేవ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి ఖచ్చితంగా గైడ్ ఉండాలంట, మన సోలోగా వెళ్ళడానికి లేదు. మన అక్కడ తినడానికి కూడా మనకు ఫుడ్ ఏమి ఉండదని చెప్పినారు. సో ఈ షాప్స్లోనే 2 బిస్కెట్ ప్యాకెట్లు, 2 వాటర్ బాటిళ్ళు, అలాగే లస్సీ అన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం కేవ్ దగ్గరికి. 45 మినిట్స్ దాకా ట్రెక్ చేయాల్సి వస్తుంది. మరొక అడ్వెంచర్కి అయితే సిద్ధం. సో గైస్ చూశారు కదా డిగ్లీపూర్లో ఉండే ఈ రామ్నగర్ బీచ్ అండ్ ఈ ఫారెస్ట్ జర్నీ బైక్లో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అది ఒక కేవ్ ప్లస్ ఒక 45 మినిట్స్ హైకింగ్ కూడా ఉంటుంది అంటే కొండపైకి. ఆ కేవ్ ఎక్కడ ఉంటుంది, ఆ ట్రెక్కింగ్, ఒక గైడ్ని మాట్లాడుకొని 1000 రూపీస్ ఇచ్చి ఆయనకి వెళ్తున్నాం ఇప్పుడు. అది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అది కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు ఎక్కడైనా కానీ నచ్చుంటే ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా. బాయ్ ఫ్రమ్ డిగ్లీపూర్, అండమాన్.